ఎస్. హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే మనం ఏం జరిగిందనేది చూసుకుంటే, బిఫోర్ వెల్కమ్ టు జనరేటర్ తెలుగు. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ హౌ మార్కెట్ బిహేవియర్ ఇన్ మై వ్యూ ఓన్లీ. ఓకే, నాది ఫాలో అవ్వమని కాదు, బట్ నా వ్యూ చెప్తున్నాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మన అనాలిసిస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు గురించి మాట్లాడుకుంటే, మార్కెట్ చూసారా, గ్యాప్ అప్ అయింది. బట్ నిన్నే చెప్పాం మనం, మార్కెట్ ఏం చెప్పాం మొన్న వీడియోలో, మార్కెట్ బేరిష్ అని చెప్పాను. మార్కెట్ 100% బేరిష్ ఉంది. సో బేరిష్ సైడ్ మాత్రం ఆలోచించండి నేను మాత్రం క్లియర్గా చెప్పాను. నేను మార్కెట్ బేరిష్ సైడ్ ఉంది. సో మార్కెట్ ఓపెనింగ్ ఒక క్యాండిల్ వేసింది చూడండి. ఇంత అంటే ఒక 60% గ్రీన్ క్యాండిల్ వేసి ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ వేసింది. అంటే వీళ్ళ అందరినీ బ్రేక్ చేసుకుంటూ ఎంతైతే ఉందో ఒక 60-70% రెడ్ క్యాండిల్ కూడా వేసింది. ఎక్కడే చెప్తుంది మార్కెట్ మనకి డౌన్ సైడ్ ట్రెండింగ్ అనేది తీసుకుంటుంది అని. చూసారా, మార్కెట్ కనీసం మన డే ఏదైతే టైం ఫ్రేమ్తో మనం డ్రా చేసామో ఆ లెవెల్ దగ్గర కూడా రావాలి. బిఫోరే మనం ఇస్తున్నాం కదా ఇంట్రా డేకి, ఆ లెవెల్స్ని టచ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే లెవెల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సైడ్ వేసుకొని పుంజుతుంది కదా మార్కెట్ అంతా. ఇది మన లెవెల్స్ కొనే వాల్యూ. ఓకే, టుమారో మార్కెట్ అంటే సైడ్ వేస్నే బాగా గుర్తుపెట్టుకోండి. సో టుమారో మార్కెట్ సైడ్ వేస్నే ఉంది, అంటే న్యూట్రల్ ఉంది. నాట్ ఏ సైడ్ వేస్ అని చెప్పడానికి లేదు. మార్కెట్ యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ న్యూట్రల్ చూపిస్తుంది. సో మార్కెట్ సమ్ వాలటైల్ మూవ్స్ అని ఇవ్వచ్చు. మార్కెట్ 24,630 దగ్గర ఉండొచ్చు, లేదంటే 560 దగ్గర ఉండొచ్చు. ఇక్కడ ఎక్కడైనా సరే ఓపెన్ అయినా, ఇన్ బిట్వీన్ ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ 80-90 పాయింట్స్లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఒకసారి డౌన్కి రావడానికి చూస్తుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక 2 స్వింగ్స్ వేసి ఆ 2 స్వింగ్స్ని బ్రేక్ చేసి మా క్యాండిల్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేప్పుడు మాత్రమే అది అప్ సైడ్ కన్నా, లేదంటే డౌన్ సైడ్ స్వింగ్స్ వేస్తే డౌన్ సైడ్ కన్నా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు ఎట్టి పరిస్థితులను కూడా మీరు ట్రేడ్స్ అయితే చేయొద్దు. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఎక్కడ స్వింగ్ వెళ్ళదు, ఇక్కడ స్వింగ్ చేసింది, నెక్స్ట్ స్వింగ్ డౌనే చేసింది, ఇంకో ఈ స్వింగ్ చేసింది. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ క్యాండిల్ది ఇది వదిలేస్తే, ఫస్ట్ 15 minutes వదిలేస్తే ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్, రెండు స్వింగ్లు బ్రేక్ చేసి ఇట్లా హైన్ బ్రేక్ చేసి ఒక 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు అప్ సైడ్ మూవ్మెంట్ ఉంది. బట్ లేదు ఇక్కడ. ఓకే, అగైన్ ఇక్కడ మనం ఇక్కడ 100% జరిగితే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ 100% జరిగితే ఇక్కడికి వెళ్తుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే న్యూట్రల్, ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఏది చేసినా సరే ఆప్షన్ బయ్యర్గా మనకి అయితే అస్సలు మార్కెట్ రెస్పెక్ట్ చేయట్లేదు. ఈవెన్ విక్స్ కూడా డే బై డే అలాగా సైడ్ తగ్గుతూనే వస్తుంది. సో మనకి అంత ప్రాబబిలిటీస్ అయితే వెరీ లో ఉంది. మనకి ఎప్పుడైనా ఒక విక్స్ వాల్యూ ఆల్మోస్ట్ 14-15 ఉంటే తప్ప మనం ఆప్షన్ బయర్స్కి నష్టాలు అనేవి పోవు. ఎప్పుడైతే 14-15 దగ్గర ఉంటుందో అప్పటి నుండి ప్రాఫిటబుల్గా మనం ఈ రోజు ట్రేడ్ చేయలేదంటే ట్రేడ్ చేయలేదా అనే సిచ్యువేషన్, అంటే అంత హ్యాపీనెస్ తీసుకొచ్చేలా కూడా మార్కెట్ యాక్ట్ చేస్తుంది. సో బెటర్ టు అవాయిడ్ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అన్ని అవాయిడ్ చేసి మీరు కొద్దిగా సైకాలజీయే, టోటల్ మార్కెట్ అంతా సైకాలజీ మీద రన్ అవుతుంది. మీరు ఎంత ఫాస్ట్గా దాన్ని గ్యాప్ చేయగలిగితే మీకు అంత ప్లస్ అవుతుంది. నేను మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుందన్నా, ఇక్కడ ఏదైనా 100% క్యాండిల్ వేస్తేనే అబోవ్ వెళ్తుంది, లేంటి రెండు రెడ్ లైన్ని బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఇక్కడ వరకు వస్తుంది, ఇలానే చెప్తాను. అలా ఎందుకు చెప్తానంటే ఆ లెవెల్స్కున్న వాల్యూ అలాంటిది. బాగా గుర్తుపెట్టుకోండి, లెవెల్స్కున్న వాల్యూ అలాంటిది. మీరు ఎంత ఆ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసి అక్కడ ఏం యాక్ట్ చేస్తుంది అనేది తెలుసుకుంటే మాత్రమే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. లేదు మనకి ఏదో ఒకటిలే చేసేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లాస్. రేపు చూడండి, ఈ గ్రీన్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ బిట్వీన్లో ఎక్కడ వచ్చినా సరే ఒక 100% క్యాండిల్ వేసి హైన్ బ్రేక్ చేస్తే మాత్రమే బై చేయండి 24,600 వరకు. ఇక్కడ ఎక్కడ వచ్చినా సరే ఓపెన్ అయినా సరే మనకి ఇది 100% క్యాండిల్ ఇక్కడ ఎక్కడ చేసినా సరే బిలో 550-540 బిలో ఎప్పుడైతే 100% క్యాండిల్ చేస్తుందో దాని టార్గెట్ 500.
ఈ 500 దగ్గర కూడా 100% క్యాండిల్ కానీ చేసింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ దానికి 410 టార్గెట్. ఇది కానీ బ్రేక్ చేసి 630 కానీ బ్రేక్ చేసి మార్కెట్ కానీ ఒక 100% క్యాండిల్ వేసింది అంటే ఇమీడియట్ దాని టార్గెట్ 700, అది కూడా బ్రేక్ చేస్తే మన 730. ఓకే, నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్. ఇప్పుడు సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా సేమ్. ఇది ఎలా అంటే మన ఇంట్రాడేలో స్వింగ్ ఇంట్రాడే రెండు ఓవర్లాప్ అయిపోయినాయి ఈ ప్లేస్లో. అంటే మార్కెట్ ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ జోన్ అంతా కూడా సైడ్ వేస్లోనే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఎక్కడన్నా ఈ ఈ గ్రీన్ లైన్ దగ్గర బ్లూ లైన్ దగ్గర ఎక్కడన్నా 100% క్యాండిల్, బోత్ గ్రీన్ బ్లూ అండ్ రెడ్ క్యాండిల్స్ రెండు కలిపి, రెడ్ లైన్స్ రెండు కలిపి 100% క్యాండిల్ వేయాలి. అప్పుడు మాత్రమే మన ఫస్ట్ టార్గెట్ 620, సెకండ్ టార్గెట్ 690. అది కూడా ఏ లెవెల్స్ దగ్గర 78,450, 460, అదే 440 460 ఇన్ బిట్వీన్ సింగిల్ క్యాండిల్ చేసి 100% క్యాండిల్ అయ్యి దాని హై బ్రేక్ చేస్తే మాత్రం ఈ రెండు టార్గెట్లు 630 అండ్ 690. అండ్ తర్వాత ఇంకేంటంటే మనకి 78,380 బ్రేక్ చేసి, అలానే 330 బ్రేక్ చేసి ఒక సింగిల్ క్యాండిల్ వేస్తే, అయినా డౌన్ సైడ్ టోటల్ అంతా సైడ్ వేస్లో ఉంది. ఇమీడియట్గా డౌన్ అయితే రావడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి డే టైం ఫ్రేమ్లో తీసుకున్న లైన్ కూడా, సపోర్ట్ లైన్ కూడా ఇక్కడ సపోర్టివ్గా చూపిస్తుంది. సో 78,300 దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడ ఏదైనా సరే డే క్యాండిల్ కానీ బ్రేక్ చేసి 1 డే క్యాండిల్ క్లోజ్ చేసిందంటే, రేపు కానీ క్లోజ్ చేసిందంటే మార్కెట్ ఇక్కడ నుండి కిందకి సైడ్ వేస్లోనే వస్తూ ఉండడానికి అయితే ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది అప్ టు ఎక్కడ కానీ 77,300 వరకు వచ్చడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇమీడియట్గా రాదు, ఒక 50% వస్తుంది. 78,300 నుండి 77,300 అంటే 78,800 ఇక్కడ వరకు మార్కెట్ ఫాలింగ్ అయితే ఉంది. బట్ ఈ ఫాలింగ్ ఎలా ఉంటుంది అనేది విక్స్ పైన ఆధారపడి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందులో కొత్తగా వచ్చిన క్యాష్ సిస్టమ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ సిస్టమ్, ఆప్షన్ సిస్టమ్ అంతా కూడా వెరీ, అంటే ఇంకా అసలు ఆప్షన్ బయర్కి కంప్లీట్ ఎగనిస్ట్గా ట్రేడ్ అవుతుంది. సో మీరు ఎంత అంటే షార్ప్గా ఆలోచించి రెడీగా కూర్చొని దానికి చేయగలరో, ఎంత ఫాస్ట్గా ట్రేడ్ తీసుకోగలరో అంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోయింది. ప్రాఫిట్ గ్రీన్లో కనిపిస్తుంది అంటే ఈవెన్ ఒక లాట్కి మీకు 5-700 వచ్చినా సరే, 5 to 700 వచ్చినా సరే మీరు హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. విక్స్ ఎప్పుడైతే 14-15కి వెళ్తుందో ఆ 5 to 700 15 to 1700 వరకు వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ మనకి ఇక కంప్లీట్ వ్యాపర్ అయిపోతుంది ఆ విక్స్ వాళ్ళు. విక్స్ అండ్ ఈ క్యాష్ సిస్టమ్ ఇది చూసారా, సింగిల్ క్యాండిల్ 150 పాయింట్స్, ఈరోజు సింగిల్ క్యాండిల్ 63 పాయింట్స్. ఏమొచ్చింది మనకి? కానీ క్యాండిల్ ఏం చేసినా మన పని అవుతుంది. సో మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అలానే మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను చూస్తున్నాను, మన వ్యూవర్షిప్ ఏమీ అంత ఇంక్రీజ్ అవ్వట్లేదు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అది కొద్దిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ స్టాక్స్ గురించి అయితే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే రేపు మార్కెట్ న్యూట్రల్గా ఉంటుంది. సో ఏదైనా సరే మనకి న్యూట్రల్ బేస్లో ఉంటుంది కాబట్టి సో అంత అయితే ఉండదు. సో అందుకే ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఈ లెవెల్స్ అన్నీ మీరు వీడియోస్ చూసుకొని డ్రా చేసి పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది ఈ లెవెల్స్ ఎంత బాగా వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ.